యూజీ తాదూరి అంటే నువ్వే కదా? నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఇప్పుడే. నీ దగ్గర ఉన్న శాపగ్రస్త వస్తువు చాలా ప్రమాదకరమైంది. ఇదిగో ఇలాంటిది. నేనైతే ఇది నీకు ఇచ్చేసేవాడిని, కానీ మా సీనియర్ కి నచ్చేసిందని ఇచ్చేసాను. ప్రతి సంవత్సరం తెలియని కారణాల వల్ల దాదాపు 10,000 కంటే ఎక్కువ మందే చనిపోయే వాళ్ళు. శాపాల కారణంగా నాదేలా? స్కూల్స్ ఇంకా హాస్పిటల్స్ లాంటి ప్లేసెస్ లో చాలా నెగిటివ్ ఎనర్జీ ఏకమవుతూ ఉంటుంది. మనుషుల్లో ఉన్న నెగిటివ్ ఎమోషన్స్ కారణంగా ఇలాంటి శాపాలు పుట్టుకొస్తాయి. ఒకవేళ అది రక్షణ కల్పిస్తుందంటే అది మంచి విషయమే కదా. ముందు నేను చెప్పేది పూర్తిగా కొన్ని సంవత్సరాల తర్వాత దాని సీల్ బలహీనపడుతుంది. నీకు దొరికిన వస్తువు ఏదైతే ఉందో అది ప్రత్యేకమైన గ్రేడ్కి చెందిన ప్రమాదకరమైన వస్తువు. నీకు కావాలంటే నువ్వు వెళ్ళి మా సీనియర్ అడుగు. ఇది ఖాళీగా ఉంది, ఇందులోని వస్తువు ఏది? వాళ్ళిద్దరూ ఈ రోజు రాత్రి దాని మీద ఉన్న కవర్ తీయాలనుకుంటున్నారు. ఏంటి అలా చేయడం తప్ప? వాళ్ళిద్దరూ చావబోతున్నారు. ఇది తెరుచుకోవడం లేదెందుకు? ఇంత రాత్రిపూట దొంగల ఈ పని చేయడం అంత అవసరమంట. తెరుచుకుంది. ఒక మనిషి వేళ. ఇది నిజమైందేనా? కానీ ఈ శాపగ్రస్త వస్తువు చాలా బలమైంది, చాలా ప్రాచీనమైనది కూడా. ఇప్పటికీ నాకు ఈ శాపాల గురించి ఏం అర్థం కావటం లేదు. వాళ్ళు ఏ ఫ్లోర్ లో ఉంటారు? 4th ఫ్లోర్. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? నేను వెళ్ళి చూస్తాను, నువ్వు ఇక్కడే ఆగు. నేను వాళ్ళకి సహాయం చేయాలి. నువ్వు ఇక్కడే ఉండడం మంచిది. ఇప్పుడు టైం ఎంత అయింది? ముళ్ళు 11 మీద ఉంది. వచ్చేసారా? ఆ శాపానికి విముక్తి కలిగింది. రాక్షసులారా, దాని అంత చూడండి. అది సరే, నేనెందుకు భయపడుతున్నాను? అర్థమైంది. నేను చావు గురించి భయపడుతున్నాను. మా తాతయ్య చావుకి, అలాగే ఇప్పుడు నా ఎదురుగా ఉన్న చావుకి, రెండింటికి మధ్య తేడా ఏంటి? ఊరి నాయుడు, శాపగ్రస్త వస్తువుతో పాటు అమ్మాయిని కూడా మింగేసేలా ఉంది. ఇక్కడికి ఎందుకు వచ్చావని నేను అడుగుదాం అనుకున్నాను, కానీ వచ్చి మంచి పని చేసావు. ఆ శాపాన్ని తింటున్నాయి కదా, అవేంటి? నువ్వు వాడిని చూడగలవా? సాధారణంగా అయితే అవి ఎవరికి కనిపించవు. అవునా? నీకు భయం వేయడం లేదా ఏంటి? నాకు తెలుసు, ఏదో ఒక రోజు మనం అందరం చావక తప్పదని. నాకు దీని గురించి పెద్దగా ఏం తెలీదు. ఇది అదే కదా? అవును, దాని ఇంతవరకు ఎవరు తిన్నందుకు అదృష్టవంతులు. అది చాలా ప్రమాదకరమైంది, అది నాకు ఇచ్చేయి. సరే అయితే తీసుకో. పారిపో! ఖుషిగురు! దేవుడా, ఏం చేయాలో అర్థం కావట్లేదే. వాళ్ళని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నువ్వు చచ్చిపోతావు. మూర్ఖుడా, ఆ వేలు నాకు ఇచ్చేయి. ఆయన దీన్ని తింటారు, అంత టేస్టీగా ఉంటుందా? అందరినీ కాపాడాలంటే ఇప్పుడు కేవలం ఒకటే మార్గం ఉంది. యూజీ వద్దు, అలా చేయకు. దీన్ని తింటే ఈ పిల్లడు చనిపోతాడు. కానీ వెలుగు యొక్క అసలైన మజా శరీరంలోనే ఉంటుందని. ఆ బలమైన శాపానికి ఒక శరీరం దొరికింది. జనాలు ఎక్కడున్నారు? ఆడవాళ్ళు ఎక్కడున్నారు? నరసంహారం జరుగుతుంది. హే, అసలు నువ్వు నా శరీరాన్ని ఏం చేస్తున్నావు? నీకు నువ్వు ఎలా నడవగలుగుతున్నావు? ఎందుకంటే అది నా శరీరం కాదు. జుజుత్సు రూల్స్ ప్రకారం నేను నిన్ను అంతం చేస్తాను. అరే ఆగగాగు, నేను బానే ఉన్నా. అర్థం కావట్లేదే, ఇప్పుడు యూజీ మాట్లాడుతున్నాడా లేకపోతే ఆ శాపగ్రస్త ఆత్మనా? హలో, ఎందుకు ఇక్కడ ఏం జరుగుతుంది? సాతురు వచ్చేసారు. అవును. ఇంతకీ అది నీకు దొరికిందా? సారీ, ఇందాక నేను దాన్ని మింగేశాను. అయ్య బాబోయ్, అది నీ శరీరంలో కలిసిపోయింది. సుకునాన్ని బయటికి తీసుకురాగలవా? అదే శాపగ్రస్త ఆత్మ. ఓ 10 సెకండ్ల కోసం తీసుకురా. నువ్వేం కంగారు పడుకో, ఇక్కడ అందరికన్నా బలవంతుడు నేనే. ఏంటిది? నికోసియా నుంచి వచ్చిన ఒక స్వీట్ అనుకో. అయితే ఇది సెంటాయిలో స్పెషల్. ఇక్కడ మనుషులు ప్రాణాలు పోతుంటే ఈ మహానుభావుడు స్వీట్లు కొంటుకొచ్చిండా? జాగ్రత్త! నా స్టూడెంట్ చూస్తున్నాడు, మరి నేను నా ప్రతాపం చూపించాల్సిందే కదా. అతను చాలా వేగంగా ఉన్నాడు, కానీ నాకన్నా ఎక్కువ కాదు. జుజుత్సు నింజాస్ మాత్రం ఎప్పుడు ఇబ్బంది పెడుతూనే ఉంటారు, కానీ నన్ను ఎదిరించడం అంత తేలిక కాదు.
నీ సమయం ఇంతటితో పూర్తయింది. అబ్బా మళ్ళీ నా నిజంగానే నువ్వు తనని కంట్రోల్ చేస్తున్నావు. కానీ తను చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాడు. బుర్ర తనని మీరు ఏం చేశారు? కేవలం స్పృహ తప్పేలా చేశాను. సరే కానీ నాకు విషయం చెప్పు, ఇప్పుడు మనం తనని ఏం చేద్దామంటావు? జుజుత్సు రూల్స్ ప్రకారం మనం వెంటనే అతన్ని చంపేయాలి. అంతేనంటవా? అవును అంతే. దయచేసి అతనికి సహాయం చేయండి. నేను చేయకుండా ఉంటానా? నిన్ను చంపేస్తావన్నమాట. చూడు, నువ్వు చావడం అయితే ఖాయం, కాకపోతే ప్రస్తుతానికి వాయిదా వేశాను అంతే. ఏమన్నారు? ఉండు, నీకు ఇంకో రహస్యం కూడా చెప్తాను. నువ్వు ఏ శాపగ్రస్త వేలైతే తిన్నావో ఇది అచ్చం అలానే ఉంది. వీటిని మేము నాశనం చేయలేం. ఈ వేళల్లో చాలా శక్తి ఉంది. ఈ మధ్య కాలంలో జుజుత్సు మెజిషియన్స్ కట్టిన గోడలు వీటిని ఏం చేయి. మా సీనియర్స్ చాలా పెరిగి వాళ్ళు తెలుసా నీకు? వాళ్ళైతే నేను వెంటనే చంపేమంటారు. అలా చేస్తే సుకునాత్మని కంట్రోల్ చేసే శరీరం బహుశా మళ్ళీ పుట్టకపోవు. నువ్వు సుకునాత్మని మొత్తం మింగేశాక చంపడం బెటర్ కదా. ఒకటేమో నువ్వు ఇప్పుడే చావడం, ఇంకొకటి నువ్వు సుకున మిగతా భాగాన్ని కనిపెట్టి వాటిని కూడా మొత్తం మింగేశాక చావడం. యూజీ, ఇప్పుడు ఎలా ఉంది? డాక్టర్స్ అయితే ఆయనకి బానే ఉందన్నారు. ఇదంతటికి కారణం నేనే. నేను చెప్పబోయేది నువ్వు నమ్మవని నాకు తెలుసు. ఒక విచిత్రమైన మాన్స్టర్ మా మీద దాడి చేసింది. దాడి చేసింది మాన్స్టర్స్ కాదు, శాపగ్రస్త ఆత్మలు. ఆ వేలు చాలా బలమైన శాపగ్రస్త వస్తువు. వీటన్నింటిలో నీ తప్పేం లేదు. తప్పంతా నాది, కానీ అంతా సర్దుకుంటుంది. రేపు ఒకరు వస్తారు, తను ఎగుచేసరికి న్యాయం చేయగలరు. అర్జెంట్ పని మీద నేను కాస్త బయటకు వెళ్ళాలి. ఎవరు చనిపోయారు? మా తాతయ్య. ఇవన్నీ ఎప్పుడు జరుగుతున్నందుకు చాలా బాధగా ఉంది. ఇలాంటి శాపాల కారణంగా మనుషులకు ఎప్పుడు ఇబ్బంది కలుగుతూ ఉంటుందా? ఇలాంటి విషయాలు మనుషులకు ఇబ్బంది కలగడం సర్వసాధారణం. ఒకవేళ మనకి ఎవరి శరీరమైనా ముక్కలు దొరికితే వాళ్ళు అదృష్టవంతులు. ఓ సుకునాన్ని ఎదుర్కోవాలంటే ఇలాంటి విచిత్రమైన దారుణాలు ఇంకా ఎన్నో చూడాల్సి ఉంటుంది. అందుకే ఏం చేయాలో నువ్వే బాగా ఆలోచించుకో. నువ్వు చాలా బలవంతుడు కాబట్టి అందరికీ సహాయం చేయి. సుకున్న శరీర భాగాలన్నీ అంతమైపోతే అప్పుడు జనాలు ఆ బాధల నుంచి బయటపడతారా? అవును, తప్పకుండా. మీ దగ్గర ఆ వేలు ఇంకా ఉందా? ఈసారి దీన్ని చూస్తుంటే నాకు చాలా అసహ్యం వేస్తోంది. నాకు అసహ్యంగా నవ్వుస్తుంది. ఇలాంటి ప్రతిభ ఉన్న మనిషిని 1000 సంవత్సరాల్లో ఎవరు చూసుంటారు? ఏమైనా తేడాగా? నువ్వు ఖచ్చితంగా నిర్ణయించుకున్నావు అన్నమాట. నేను సుకునాని ఆపి తీరాలి. నేను సుకునావి అన్ని వేళ్ళు మింగేస్తాను. అప్పుడు చూద్దాం ఏం జరుగుతుందో. ఇది కదా నాకు కావాల్సిందే. నీలాంటి వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. మనం ఎక్కడికైనా వెళ్తున్నావా? షిగురో, వస్తున్నారా భయ్? ఫేస్ డిజైన్ మారిపోతే మస్తుగా ఉన్నానా? మనం టోక్యో మెట్రోపాలిటన్ కి వెళ్తున్నాము. జుజుత్సు టెక్నికల్ హై స్కూల్. మనం కొండలో చాలా లోపలికి వెళ్తున్నాం. ఖచ్చితంగా ఇది టోక్యోనే కదా? జుజుత్సు మ్యాజిక్ నేర్పించే స్కూల్స్ ప్రపంచంలో కేవలం 2 ఉన్నాయి. చాలా మంది జుజుత్సు మెజిషియన్స్ చదువు అయిపోయాక దీన్ని బేస్ లో వాడతారు. అదంతా వదిలేయ్. కాసేపట్లో ప్రిన్సిపల్ నిన్ను ఇంటర్వ్యూ చేస్తారు. నువ్వేమన్నా తప్పు చేసావనుకో, నీకు అడ్మిషన్ కూడా ఇవ్వరు. అంటే నా అర్థం వెంటనే వాళ్ళని చంపేస్తారా? ఎవరి స్థానమైన వాళ్ళ బలాన్ని చూసి నిర్ధారించాలి. అప్పుడప్పుడు ఇలా బయటకు వచ్చేస్తూ ఉంటాడు. ఎందుకంటే నీ శరీరం అంత ఇంట్రెస్టింగ్ గా ఉంది. మరి తన శరీరాన్ని వశపరుచుకున్నాక అందరికన్నా ముందు నేను నిన్నే చంపుతాను. అంటే తను అంత ప్రసిద్ధి పొందిన అతనికి 4 చేతులు 2 తలలు ఉండేవి. అప్పుడు జుజుత్సులకి బంగారు శకం. అప్పుడే తనకి సుకునా అనే పేరు పెట్టారు. మేము తన సమాధిని కూడా నాశనం చేయలేకపోయాం. ఎక్కువ బలం ఎవరికి మీకా లేక తనక? సుకునాకి తన శక్తులు తిరిగి వచ్చాయంటే అంటే మీరు ఓడిపోతారా? అలా ఎప్పటికీ జరగదు. నువ్వు లేట్ గా వచ్చావు సాతోరు. ఆలస్యంగా వచ్చినందుకు నేను నిన్నేమనలేను. ముసలోడు బొమ్మలు తయారు చేస్తున్నాడేంటి? ఎలాగో మీరు 8 నిమిషాల నుండి బొమ్మలే తయారు చేస్తున్నారు కదా, ఎప్పుడొస్తే ఏంటి చెప్పండి. యూజీ ఇతాదోరి. నాకు జెనిఫర్ లారెన్స్ లాంటి అమ్మాయిలంటే ఇష్టం. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? జుజుత్సు నేర్చుకోవడానికి. నా నేర్చుకున్న తర్వాత ఏం చేస్తావు? సుకునావి అన్ని వేళ్లను వెతికి పట్టుకుంటాను. అవి కేవలం మనుషుల ప్రాణాలు కాపాడాలనుకుంటున్నాను. నువ్వు ఫెయిల్ అయిపోయావు. ఓ నాయనో, ఇవి ఇంటికి నిజంగానే బొమ్మలా? నువ్వు సరైన సమాధానం చెప్పేంత వరకు నేను దాడి చేస్తూనే ఉంటాను. ఇది నా ఫ్యామిలీ మెంబర్ కోరిన చివరి కోరిక. ఒక జుజుత్సు మెజిషియన్ పదే పదే చావుతో పోరాడతాడు. అది చాలా దారుణమైన పని. ఎవరో చెప్పారని ఇదంతా చేయగలవా? కాబట్టి పిచ్చి పిచ్చిగా వాగడం ఆపు. ఆపుతారా? నేను అంటే నిజం చెప్పాలంటే మీరు చాలా దారుణంగా మాట్లాడుతున్నారు సార్. చావు ఎదురుగా ఉన్నప్పుడు ఎవరేం ఆలోచిస్తారో అన్నది తెలుసుకోవడం అంత సులభం. నువ్వు ఇలాంటి ఆలోచన ధోరణితో ఉంటే పోను పోను మీ తాతయ్యనే తప్పుగా అనుకుంటా. నేను నిన్ను మళ్ళీ అడుగుతున్నాను, నువ్వు మా జుజుత్సు టెక్ లో ఎందుకు చదువుకోవాలనుకుంటున్నావు? ఒకవేళ నేను మీ చేతిలో నుంచి చావును తప్పించుకుంటే ఈ సమయంలో ఖచ్చితంగా ఎవరొకరు సుకున కారణంగా చనిపోతారు అని నాకు అప్పుడు బాధగా ఉంటుంది. నాకు నేను ఇలాంటి సంజయ్ చెప్పుకోవాలని కోరుకుంటున్నాను. మీరు చనిపోయే ముందు నాకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు, కానీ నేను నా నిర్ణయాల గురించి ఆలోచించి బాధపడదలుచుకోలేదు. నువ్వు పాస్ అయ్యావు యూజీ. జుజుత్సు టెక్ కి నీకు స్వాగతం.
సారీ, నేను తన మ్యాజిక్ ఆపేయడం మర్చిపోయాను. ప్రస్తుతం సెకండ్ థర్డ్ ఇయర్ వాళ్ళు బయటికి వెళ్ళారు. త్వరలోనే వాళ్ళని నీకు పరిచయం చేస్తాను. నేను ఫుషిగురు వెళ్ళి సుకున మిగతా వెళ్ళని తీసుకొస్తాం. నేను కూడా వస్తాను. నువ్వు కూడా తనతో పాటు దెబ్బలు తినాల్సి ఉంటుంది. అరే అంటే మీరు నన్ను పరీక్షిస్తున్నారా ఏంటి? ఈ లోపల ఉన్న సుకున తన శక్తులన్నింటినీ తిరిగి పొందడం కోసం ఆ వేళ్ళు ఎక్కడున్నాయో మనకు చెప్తాడు. నువ్వు నిన్ను తీసుకెళ్ళకపోతే మా పని జరగదు. నువ్వు ఇక్కడే ఉంటావా? ఓ, ఫుషిగురో, ఒక సామెత ఉంది కదా, కలిసి ఉంటేనే కలం సుఖం అని. ఈ రూమ్ ఎంత నీట్ గా ఉందో. నేను చెప్పాను కదా, వీళ్ళు ఎక్కువసేపు భరించడం నా వల్ల కాదు. మనం రేపు బయటకు వెళ్ళి ఫస్ట్ ఇయర్ లోనే 3వ స్టూడెంట్ ని తీసుకొస్తాము. బహుశా నేను సాయంత్రం లోపు టోక్యోకి చేరుకుంటాను. థ్యాంక్ యూ గైస్. మీకు ఈ వీడియో నచ్చింది అనే అనుకుంటున్నా. మీకు దీని సెకండ్ పార్ట్ కావాలంటే కామెంట్ చేయమావా.